అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మనం చవి చూసినా అందరి జీవితంలో తీపి కొంచెం ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చిరు రాసుకొచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దిల్ రాజుతో ఓ అభిమాని మాట్లాడుతూ తన కుటుంబంలో అతని చెల్లి రియల్ ఫ్యామిలీ స్టార్ అని, దివ్యాంగురాలైన ఉద్యోగం చేస్తూ అందరినీ చూసుకుంటుందన్నారు. ఈ విషయం విన్న దిల్ రాజు భావోద్వేగానికి గురయ్యారు. తప్పకుండా ఆమెను కలుస్తానన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ అభిమాని ఇంటికి ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందమంతా వెళ్లి సర్ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పరశురామ్ ఆమెతో కాసేపు ముచ్చటించారు. స్టార్ హీరో తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారీ అంచనాల మధ్య ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం తాము అనుకున్న విజయాన్ని సాధించిందని తాజాగా నిర్మాత తెలిపారు. లాజిక్లు చూడొద్దన్నారు. దర్శకుడు రాసుకున్న కథ, పాత్రను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది. వెన్నెల కిషోర్ను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాం. ఆయన కనిపించిన సీన్స్ కు విపరీతంగా నవ్వుతున్నారు. పెళ్లి సాంగ్ మంచి హిట్. అయితే సినిమా ఫ్లో ఆగిపోతుందనే కారణంతోనే ఆ పాటను చివర్లో పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమాను సినిమాటిక్ గానే తీయాలి, లేకపోతే డాక్యుమెంటరీలా ఉంటుంది అని చెప్పారు. టాలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా SSMB 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పాత సినిమా ఒకటి రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. నితిన్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సై 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 4K ఫార్మాట్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా నెల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో నితిన్ ప్రియసిగా జనీలియా దేశ్ముఖ్ నటించింది. శశాంక్, ప్రదీప్ రావత్, వేణుమాధవ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారతి నిర్మించిన ఈ చిత్రానికి MM కీరవాణి పాణిలు సమకూర్చారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు హిట్ పడక చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళితో చేసిన సినిమా విడుదలవుతుండటంతో నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2004లో విడుదలైన సై సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ రాలేదు. కానీ యూత్ లో ఈ మూవీ మంచి క్రేజ్ సంపాదించింది. అయితే రాజమౌళి చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ సై మాత్రం పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సీక్వెల్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుంది, ఎప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీతో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అది నెట్టింట ట్రెండింగ్ గా మారుతుంది. ఈ క్రమంలోని తాజాగా ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకొచ్చి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. నిన్న ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ 24 గంటల్లో 85 మిలియన్స్ కి పైగా రియల్ టైమ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు 1.2 మిలియన్స్ కి పైగా లైక్స్ ని అందుకుని యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ 1 గా నిలిచింది. ఇక ఈ మూవీకి ఉన్న క్రేజ్ కి థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నట్టు సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. నైజాంలో అయితే ఈ పోటీ చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేవలం నైజాం హక్కులను సొంతం చేసుకోవడం కోసమే 100 కోట్ల వరకు పోటీ వెళ్ళిందట. ఈ బేరం ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇటలీలో కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. తనదైన శైలి, వినోదం, మాస్ యాక్షన్ అంశాలతో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే నేడు ఉగాది పండుగ సందర్భంగా మూవీ నుంచి అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను ఏప్రిల్ 11న రంజాన్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్లకు 2 అక్షరాల టైటిల్ సెంటిమెంట్ కావడంతో ఇదే టైటిల్ ను ఖరారు చేయొచ్చని అంటున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొండేపూరి నిర్మిస్తున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్టైలిష్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. బ్లూ కలర్ డ్రెస్ లో ఐశ్వర్య స్టైలిష్ గా ఫోజులు ఇచ్చి ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. ట్రెండీగా, ట్రెడిషనల్ గా, స్టైలిష్ గా ఎలా కనిపించినా అతిగా గ్లామర్ ప్రదర్శించకుండా ఫోటోషూట్ చేయడం ఆమె స్టైల్. తెలుగులో ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే. రిపబ్లిక్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కి మరో తెలుగు చిత్రంలో అవకాశం రాలేదు. కానీ బోలెడన్ని తమిళ చిత్రాలు చేస్తుంది. గ్లామర్ రోల్స్ కి పూర్తిగా దూరంగా ఉండే ఐశ్వర్య రాజేష్ తనకి సూట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటుంది. అఖిలని యంగ్ హీరో అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా వచ్చి ఏడాది అవుతుంది. ఇంకా ఇది ఓటీటీలోకి రాకపోవడంతో కొందరు నెటిజన్లు మూవీ టీంను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత దీనిపై స్పందించారు. అనిల్ సుంకర తాజాగా ఏజెంట్ ఓటీటీ విడుదలపై కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. అతి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. మొదట ఈ సినిమాను గతేడాది మే 19న ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అఖిల్ రికీ అలియాస్ రామకృష్ణ పాత్రలో కనిపించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో ఆయన సరసన సాక్షి వైద్య నటించింది. ప్రముఖ కథానాయకుడు మమ్ముటి ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్ అధికారికంగా ఏ ప్రాజెక్టును ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అఖిల్ ఇప్పటికే లింగుస్వామి కథకు ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని అంటున్నారు. అలాగే కొత్త దర్శకుడితో యంగ్ హీరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల వ్యయంతో రూపొందనున్నట్లు సమాచారం. అనిల్ కుమార్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ధీరా అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. ఫ్యాంటసీ కథతో రూపొందనున్నట్లు టాక్. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నటుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. ఈ హీరో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ తో పాటు మూన్ షైన్ పిక్చర్స్ తో మరో 2 ప్రాజెక్టుల కోసం చేతులు కలిపినట్టు తెలిపాడు. శ్రీనివాస్ ని మునిపెన్నడూ చూడని అవతారాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన కథాంశంతో ప్రెజెంట్ చేస్తానని అభిమానులకు మాటిచ్చారు. ఈ సినిమాలు ఖచ్చితంగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తానని ధీమాతో చెబుతున్నారు. అయితే టాలీవుడ్ రేస్ లో కాస్త వెనకబడిన బెల్లంకొండ ఈ 2 సినిమాలతో కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇతర హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ హీరో. అయితే ఈ ప్రాజెక్టులే కాకుండా మరో పెద్ద ప్రాజెక్టుతో మూవీ ఉండబోతుందని రివీల్ చేశాడు ఈ హీరో. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఓరియంటెడ్ కంటెంట్ ఆధారిత కథలతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ హీరో సినిమాలకు హిందీలో ప్రత్యేకంగా అభిమానులుండటంతో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరుగా ఆడటంతో మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు బిజీ అయ్యాడు. మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం భీమా. ఏ హర్ష తెరకెక్కించిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా కనిపించారు. పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ఆసక్తిగా ఉండటంతో మొదట్లో భీమా సినిమాపై బాగానే బజ్ వచ్చింది. అందుకు తగ్గట్టే మార్చి 8న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే అభిమానులు అంచనాలు అందుకోవడంలో భీమా విఫలమైంది. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన మేర కలెక్షన్స్ రాలేదు. అయితే ఎప్పటిలాగే గోపీచంద్ తన ట్రేడ్ మార్క్ యాక్టింగ్, యాక్షన్తో అభిమానులను అలరించారు. థియేటర్లో ఓ మోస్తరుగా ఆడిన భీమా సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. గోపీచంద్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి భీమా సినిమా స్ట్రీమింగ్ రానుంది. తాజాగా ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. సర్ప్రైజ్! ఉగాది సందర్భంగా సర్ప్రైజ్! యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ భీమాను ఏప్రిల్ 25వ తేదీన మీ స్క్రీన్లపై తీసుకొస్తున్నాం అని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ట్వీట్ చేసింది. దీనికి ఒక వీడియోను కూడా జత చేసింది. తాజాగా మీడియాతో నటుడు జగపతి బాబు మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా బోల్తా కొట్టడానికి గల కారణాన్ని వివరించారు. సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందని, కొన్ని పాత్రల్లో మార్పులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తన పాత్ర వరకు తాను చేసిన సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పారు. మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయటం తనకు ఎప్పుడూ ఇష్టమేనని పేర్కొన్నారు. మహేష్ సినిమాల్లో ఏ అవకాశాన్ని తాను వదులుకోనని వివరించారు.
తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను కొన్ని అనవసరమైన సినిమాలు చేశానని, కథను ఎంచుకోవడంలో పొరపాట్లు చేశానని పేర్కొన్నారు. తనకు కమర్షియల్ మైండ్ లేదన్నారు. ఈ తరహా సినిమాలే చేయాలన్న హద్దులేమీ లేవన్నారు. ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చేశానని, అలా చేయకపోయి ఉంటే నేడు ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినని, అయినా అందుకు తానేమీ బాధపడటం లేదని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలోనూ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రెజినా కసాండ్రా ప్రధాన పాత్రల్లో, జననీ అయ్యర్, కలేరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో, డీకే రైటర్గా, డైరెక్టర్గా, పదార్థి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక. థ్రిల్లింగ్ హారర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విఘ్నేష్ వాసు డిఓపి వర్క్ మరియు ప్రసాద్ ఎస్ఎన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ఫామ్ వేదికగా రిలీజ్ అవుతుంది. కామెడీ హారర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కామెడీ హారర్ లవర్స్ ఏప్రిల్ 9న ఆహాలో ఈ సినిమాను చూసేయండి. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా అనిపించింది. 5 వేర్వేరు కథలతో కాజల్ కి రెజినాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీ ఉంటూనే హారర్ ఇంపాక్ట్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఒక మంచి కామెడీ హారర్ ఫిల్మ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏప్రిల్ 9న కాజల్ కార్తిక హనుమాన్ మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. నాగశ్విన్ ప్రభాస్ లో కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 AD. అత్యంత భారీ బడ్జెట్తో రానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తమ్ముడు జోనాథన్ నోలన్ కామెంట్ చేశారు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన జోనాథన్ కల్కి గురించి ఇండియన్ సినిమాలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. భారతీయ చిత్రాల్లో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, అలాగే స్టంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. నాకు సైన్స్ ఫిక్షన్ సినిమాలను తెరకెక్కించడం ఇష్టం. అవి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తాయి. కల్కి 2898 AD మేకర్స్ సలహా తీసుకునే స్థాయిలో లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి బాగా తెలుసు. అన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం భారత దర్శక నిర్మాతలు హాలీవుడ్ వారి కంటే గొప్పగా పనిచేస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని క్లియర్ గా చెబుతున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కెరియర్ ప్రారంభంలోని జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్క అనే వెబ్ సిరీస్ లో నటి రాధికా ఆప్టేతో కలిసి నటించారు. ధన్రాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. దాదాపు 40 రోజుల వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చారని రాసుకొచ్చారు. అక్క వెబ్ సిరీస్ లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ షెడ్యూల్ ని ముగించుకొని ఇంటికి తిరిగి రావడం సరికొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘుతాత, రివాల్వర్ రీటా, కనివేడి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ 3 ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతటి పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటకి మహేష్ బాబు, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి. సినిమా రిలీజ్ అయి 4 నెలలు పూర్తయిపోయినా ఈ పాట ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. అది కూడా కేవలం రీజనల్ అండ్ నేషనల్ లో కాదు, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పాట ట్రెండ్ అవుతూ నాటు తర్వాత ఈ పాటకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ చిందేసేలా చేస్తుంది. ఆ మధ్య కొంతమంది అమెరికన్స్ జిమ్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో వర్కౌట్ చేస్తూ అదరగొట్టారు. ఆ తర్వాత ఈ మధ్య అమెరికా హౌస్టన్లో జరిగే నేషనల్ బాస్కెట్బాల్ గేమ్స్ లో కొంతమంది అమెరికన్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్ లేసి అదర్స్ అనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ ని రిలీజ్ చేశారు. ఇక ఆ రీల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం కుర్చీ మడతపెట్టి సాంగ్ ని ఉపయోగించడం తెలుగు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ రీల్ ని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయింది.
తాజాగా లవ్ గురు అనే సినిమాతో రాబోతున్నారు. మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. దీంతో విజయ్ యాంటోనీ తెలుగు మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విజయ్ యాంటోనీ ఈ సినిమాతో తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని విజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమాను చూసిన తర్వాత భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారని వెల్లడించారు. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ కాదని, ఇతరులు మనల్ని ప్రేమించినా ప్రేమించకున్నా మనం ప్రేమించడమే నిజమైన ప్రేమ, అదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా పేర్కొన్నారు. తాను ఎన్ని సినిమాల్లో నటించినా బిచ్చగాడు అంత ఎమోషనల్ హైని ఇవ్వలేనని, అయితే బిచ్చగాడుతో పోల్చి చూస్తే లవ్ గురు కనీసం 80% ఎమోషనల్ హైని ఇవ్వగలదని, ఇందులో కూడా లేడీస్ సెంటిమెంట్ ఉంటుందని విజయ్ యాంటోనీ చెప్పుకొచ్చారు. లవ్ గురు అనే టైటిల్ సినిమాలోని ఓ పాత్ర గురించి పెట్టింది కాదని, ఈ సినిమా ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుందంటారు. అందుకే మూవీకి లవ్ గురు అనే టైటిల్ ని పెట్టినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నటుడు నవదీప్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం లవ్ మౌలి. అవనీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సీ స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పంఖూరి గిద్వాని కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే ప్రపంచంలోని మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది, ఆ దొరికిన అమ్మాయిని అతడు ఎలా ప్రేమిస్తాడు అని స్టోరీతో ఈ సినిమా రానుంది. 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్లో బోల్డ్ కాంటెంట్ ఎక్కువ ఉండటంతో ప్రస్తుతం నెట్ ఎంటైర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాంకర్ గా, నటిగా, నిర్మాతగా ఇప్పటికే మెగా డాటర్ నిహారిక కొణిదెల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నాళ్లు ఓటీటీ సిరీస్లు, యూట్యూబ్ లో సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నిహారిక మొదటిసారి తన బ్యానర్ పై సినిమాను నిర్మిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిహారిక, ఫణి నిర్మాతలుగా యదువంశీ దర్శకత్వంలో తమ మొదటి సినిమా టైటిల్ ని మంగళవారం ప్రకటించారు. ఉగాది సందర్భంగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నిహారిక మొదటి సినిమా టైటిల్ ని విడుదల చేశారు. అలాగే టైటిల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఏకంగా 20 మందికి పైగా కొత్త వాళ్లతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్లు అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు. కమిటీ కుర్రాళ్లు గ్లిమ్స్ చూస్తుంటే గోదావరి పల్లెటూళ్ళలో ఉండే కాలేజీ కుర్రోళ్ల కథ అని తెలుస్తుంది. కామెడీ, ఎమోషనల్ కాంటెంట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో ఏకంగా 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ పరిచయం చేస్తున్నామని, కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుందని, డిఫరెంట్ కాంటెంట్ తో రాబోతున్నామని తెలిపారు నిహారిక. షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చాలా మందిని ఈ సినిమాతో వెండితెరపై పరిచయం చేయబోతున్నారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న తాజా బయోపిక్ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొలాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రానుండగా తుషార్ హిరానందాని దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిక, శరత్ కేల్కర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్న చిత్ర బృందం ఉగాది పండుగ కానుకగా ట్రైలర్ ను విడుదల చేస్తుంది. ఈ ట్రైలర్ గమనిస్తే హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టిలోపంతో జన్మించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, తన చదువు అనంతరం అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు, చివరికి హైదరాబాద్ లో బొలాంట్ ఇండస్ట్రీస్ ను ఎలా స్థాపించాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఈ ట్రైలర్ లో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్రలో జీవించాడు అని తెలుస్తుంది. టీ సిరీస్ చాక్ అండ్ చీజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్, హిరానందాని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా 2024 మే 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ కొత్త మూవీని ప్రకటించారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ప్రకటిస్తూ సినిమా కాన్సెప్ట్, రవితేజ పాత్ర, తీరుతెన్నులను వెల్లడించారు. ఈ మేరకు అనౌన్స్మెంట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇది రవితేజ నటిస్తున్న 75వ మూవీ కావడం విశేషం. ఈ పోస్టర్ లో రవితేజ 75 చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద RT75 అని రాయటం బాగుంది. అలాగే పోస్టర్ మీద రవణ దావతిస్తుండు, రెడీ అయిపోండ్రి, హ్యాపీ ఉగాది రాభై అని తెలంగాణ యాసలో రాయటం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతుంది. ఈ మూవీలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ భేరి అని తెలపడంతో పాటు ఆయన పాత్ర ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సరిపోదా శనివారం. నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేకాత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.
నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ క్యాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేడు క్రోధినామ సంవత్సరం సందర్భంగా మేకర్స్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ నుంచి కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో నానితో పాటు సాయి కుమార్ కనిపిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంటి సుందరానికి సినిమా తర్వాత నాని వివేక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడి మాటలు వీటిని రెట్టింపు చేశాయి. 300 కోట్లతో స్పిరిట్ ను తెరకెక్కిస్తున్నాం. శాటిలైట్ డిజిటల్ హక్కుల విక్రయంతోనే ఈజీగా ఆ బడ్జెట్ వచ్చేస్తుంది. విడుదలయ్యాక తొలి రోజే 150 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. ఇది విశ్వాసం కాదు, వ్యాపారం. ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోగలిగితే దానికి మొదటి రోజే మంచి వసూళ్లు వస్తాయి. స్పిరిట్ లో ప్రభాస్ విభిన్నమైన లుక్ లో కనిపిస్తారు. ఇప్పటి వరకు ఆయన్ను గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఒక విధంగా చూశారు. ఇప్పుడు మరో స్థాయిలో చూస్తారు. ప్రభాస్ లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆయన వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్ కు నచ్చితే చాలు, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరి వారం నుంచి VD12 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీల పేరు వినిపించిన విషయం తెలిసిందే. తర్వాత శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పక్కన పెడుతూ తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భాగ్యశ్రీ బోర్సేతో సంప్రదింపులు జరపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు VD12 లో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు టాక్. కాగా దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ గూఢాచారి పాత్రలో కనిపించనున్నారు. నటి విద్యా బాలన్ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ పై ప్రశంసలు కురిపించారు. చక్రం అనే మలయాళ సినిమాలో ఆయనతో కలిసి నటించిన విద్య ఆ సమయంలో ఆయన్ని చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. అవి తన కెరియర్ కు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, మంచి వ్యక్తి. చక్రం సినిమా సెట్ లో ఆయన చేసిన పనులకు నేను ఆశ్చర్యపోయాను. షూటింగ్ విరామ సమయంలోనూ ఆయన పని గురించే ఆలోచిస్తారు. పుస్తకాలు చదవటం, ఇతరులతో మాట్లాడటం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. దర్శకుడు షాట్ కు ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. ఆయనకు సినిమాపై ఉండే అంకిత భావం చూసి నేను స్ఫూర్తి పొందాను. సినిమా బాగా రావాలని ఆయన పడే తపన నన్ను నిజంగా ప్రేరేపించింది. అంతేకాదు, అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్లో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వెనుకాడరు. కెమెరా ఫోకస్ ఎంత దూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు. ఆ షూటింగ్లో ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నా. వ్యక్తిగతంగా ఎదగటం కంటే టీమ్గా ముందుకు సాగటం మరింత ముఖ్యమని అర్థమైంది అని విద్య చెప్పారు. ఆమె మోహన్ లాల్తో కలిసి నటించిన చక్రం కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా 10 years బ్యాక్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వేణు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మా లొకేషన్కి వచ్చేవాడు రోజు లంచ్కి. కరెక్ట్గా 10 years బ్యాక్. ఆయన ఇప్పుడు కరెక్ట్ చేస్తే వశిష్ఠ అని పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఆయన కరెక్ట్గా 10 years. వశిష్ఠ అని ఇప్పుడు డైరెక్టర్ ఆయన ఆ లొకేషన్కి వచ్చారు. ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాగే సిద్ధు గారు, డిజిటల్ అంటే గుర్తుపడుతుంది. సిద్ధు గారు రెస్పాన్స్ లేకుండా కామున్నారంటే. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఇండస్ట్రీలో. మీ డ్రీమ్ ఎప్పటి నుంచో వినో మన ఎప్పటి నుంచి తెలుసు. మీ జర్నీ ఇంతకాలం మెగాస్టార్ చిరంజీవి గారు అందరికి ఇన్స్పిరేషను. ఆ తర్వాత వచ్చిన చాలామందికి అలా వచ్చిన ఆర్టిస్ట్గా రవితేజ గారు చాలా ఇన్స్పిరేషన్ గారు.
అలా నెక్స్ట్ జనరేషన్ మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మా శ్రీనివాస్ రెడ్డి హీరో అండ్ అంజలి గారు హీరోయిన్. అంజలి గారు 50 సినిమా, కంగ్రాచులేషన్స్ అంజలి, గాడ్ బ్లెస్ యూ. ఇంకో 50 సినిమాలు అలాగే చేయాలి ఇంకో 10 yearsలో. అండ్ శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు రావాలి, మా ఆరుద్ర కూడా మంచి పేరు రావాలి. ఇంకా సినిమా గురించి కోనా గురించి చెప్పాలి అంటే అందరూ చెప్పిన తర్వాత ఆయన గురించి ఎక్కువసేపు చెప్పాలి కాబట్టి లాస్ట్ చెప్తే బెటర్. శివ తుర్లపాటి డైరెక్టర్, ఆయనే హీరోలో ఉంటాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా మాతో మాట్లాడే మనిషి శివతో మాట్లాడుతున్నారు అంటే ఆయన క్రష్ అనేవారు. సార్ గీతాంజలి సినిమా ఫస్ట్ 10 ఏళ్ళు అయిందండి ఇప్పటికి. సో అందులోనూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిన దాంట్లోనూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఎంఈవి సత్యనారాయణ రెడ్డి, మా ప్రొడ్యూసర్ గారికి, వైజాగ్లో ఉంటారు ఆయనకి, నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అయినటువంటి మా కోన వెంకట గారి సార్కి, సో ఆయనకే ఏం డౌట్ ఆయనే నీ గాడ్ ఫాదర్ ఆయనేనా? ఉంది చెప్తా ఆయన సంగతి. నాకు ఒక్కరికే కాదండి చాలామందికి 10 ఏళ్లలో ఎంతోమంది రైటర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, నాలాంటి యాక్టర్స్కి, ఎంతోమంది టెక్నీషియన్స్కి, 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడ వాళ్ళకి, మలయాళపు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, ఇంకా వేరే భాషలు ఏమైనా ఉన్నాయా సార్? ఇక్కడేనే ఇంకా ఇచ్చారు ఆయన. ఆ సంజయ్ మిశ్రాని కూడా తీసుకొచ్చాడు హిందీ నుంచి. అలాగే ఇప్పుడు మలయాళ యాక్టర్ ఆయన వచ్చారు, ఆయన రాహుల్ గారు. అలాగా దక్షిణాది భారతదేశంలో ఉండే ఆర్టిస్టులందరినీ కలుపుతూ తెలుగులో ఇలా సినిమాలు తీస్తున్న కోన వెంకట గారికి నిజంగా ధన్యవాదాలు సార్. ఇలాగ ఎంతోమందిని మీరు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాగ మళ్ళీ మీ జుత్తు మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రాజోల నుంచి వచ్చి కళామ తల్లి ముద్దు బిడ్డ అవ్వటం, 50 సినిమాలు చేయటం, గ్రేట్, సూపర్, చాలా చాలా సంతోషం. తప్పు చెప్పానా? ఊరి పేరు అంతేనా? ఎమ్మటే ఇలా అన్నాడు. కంగ్రాచులేషన్స్, 50 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. చాలా సంతోషంగా ఉంది 10 ఏళ్ల తర్వాత కూడా. కోన గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. April 11 థియేటర్లో వస్తుంది. ప్లీజ్ సినిమాని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, యూఆర్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి తెలుసు నాకు. అండ్ టాలెంట్ని స్పాట్ చేయడం, వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడం అండ్ అమేజింగ్ ప్రాజెక్ట్స్ అసెంబుల్ చేయడంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరన్న. బికాజ్ యువర్ వండర్ఫుల్ హార్ట్ అండ్ సచ్ అ పాజిటివ్ పర్సన్. మీకు ఎప్పుడు చాలా మంచి జరుగుతుంది. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ టు బి అ బ్లాక్ బస్టర్ as well. ఇలాగే మంచి మనసున్న ఇంకో వ్యక్తిని నేను ఆల్మోస్ట్ 13-14 years బ్యాక్ కలిశాను. LBWN సినిమా చేశాడు. And I remember meeting him and saying, you are going to go a long way. Siddhanna, this is my favorite, I told you so. I can't tell you how proud I'm feeling today. Literally, I'm tearing up right now. అంటే అప్పటి నుంచి I know how hard this boy has worked. మెట్టు ఒక్కొక్క అడుగు ఎంత కష్టపడి పెట్టాడో నాకు తెలుసు. And he is the most grounded, hard working person. So Siddhu 100 కాదు, రేపు 500 కొడతారు. God bless and more hits for you. Yeah. అండ్ అంజలి, ఇదేంటమ్మా 50 సినిమా? నాకు సిగ్గేస్తుంది. ఏంటి ఇక్కడ మేము ఇంకా 5తోనే ఉన్నాం, నువ్వు 50 కొట్టేశావు. యు ఆర్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే 50 సినిమాలు చేయడం కాదు తల్లి, అద్భుతమైన సినిమాలు చేసావు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అంజలి ఏంటి అనే ప్రూవ్ చేసే సినిమాలు చేసావు. అండ్ ఐఎమ్ షూర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇస్ గోయింగ్ టు బి అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ హియర్స్ టు అనదర్ 50 ఫర్ యూ. చాలా మంచి విషయం ఏంటంటే, ఎంత బాగుందంటే ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి విశ్వప్రసాద్ గారు, ప్రతి ఒక్కళ్ళు, శ్రీనివాస్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ రూమ్ జీవితంలో చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత దూరం వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండటం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా నేను చూశాను, చాలా బాగుంది, నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది. మామూలుగా భయపెట్టలేదు, నాకు ఏ బొమ్మ చూసినా భయం వేస్తుంది, లిటరలీ అంతలాగా భయపెట్టింది. బట్ ఇన్ని అంశాలు ఉన్నా కూడా బలమైన కథనం 2 ఉన్నాయి. అందుకని ఈ సినిమా తప్పకుండా చూడాలి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ మీద ఉన్న ఇందాక చెప్పింది సునీత, ఈ స్టేజ్ మీద ఉన్న ఎవ్వరికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడి స్ట్రగుల్ అయ్యి అవమానాలు, స్ట్రగుల్స్, వాళ్ళ లైఫ్లో ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు
నాకు బాగా గుర్తు, ఒక 15 years బ్యాక్ అనుకుంటా, ఎల్బిడబ్ల్యూ అన్న సినిమా నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి ఆ సినిమా ఎంత బాగా నచ్చిందంటే వెంటనే వచ్చి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరినీ పిలిచి, టీం అందరిని పిలిచి బ్లూ ఫాక్స్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా తప్పనిసరిగా చూడాలి మీరు అని నేను ఫస్ట్ అప్పుడు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, సినిమా నచ్చింది. అండ్ సిద్ధు హీ గ్రాబ్డ్ ఎవ్రీ వన్స్ అటెన్షన్. అయితే ప్రతి వాళ్ళకు ఒక టైం రావాలంటారు కదా, అలాగా అక్కడి నుంచి తన స్ట్రగుల్ నేను చూస్తూ వచ్చాను. ఆ తర్వాత అంటే ఆ దేవుడు కష్టపడే వాళ్ళకి సక్సెస్ లేటుగా ఇవ్వచ్చు కానీ గ్యారంటీకి ఇస్తాడు 100%. దానికి ఇవాళ ఇది ఉదాహరణ. ఎందుకంటే నేను కరెక్ట్గా నాకు గుర్తుండి 3 to 4 months బ్యాక్ నేను బట్టి గారు కలిసాం. తాను పాదయాత్ర బయలుదేరుతున్నాడు, వెళ్ళి మళ్ళీ ఒక 3 months 6 months తర్వాత కలుస్తాం. అప్పుడు చెప్పి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది తన స్ట్రగుల్. అలాగే అంజలి 50 films ఇప్పుడు మనం చూసాం. తను ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్నో అవమానాలు తట్టుకొని ఎన్నో ఆటుపోట్లు, ఇలా ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీలో ఉన్నాయో కష్టపడదే ఏది రాదు ఊరికే. వీళ్ళందరి కష్టం, బికాజ్ ప్రతి కష్టానికి వచ్చే ఫలితమే సక్సెస్. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రతి వాళ్ళు, మా శివ దగ్గర నుంచి, మా డైరెక్టర్ శివ దగ్గర నుంచి అందరూ, ఇవాళ నేను పిలవగానే వచ్చిన విశ్వప్రసాద్ గారు, అందరికీ పేరు పేరున నేను, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా ఎక్కువైంది, నేను ఎక్కువ మాడదలుచుకోలేదు. గీతాంజలి అన్నది మా అందరికి గుర్తింపించింది, పెద్ద గుర్తింపించింది. అలాగే గీతాంజలి మళ్ళీ వచ్చింది రావడం కారణం ఆ గీతాంజలి. ఒక 10 సంవత్సరాల క్రితం మేము చాలా చిన్న బడ్జెట్ తోటి చిన్న కాన్సెప్ట్ అనుకొని తీసాం. అది ఇవాళ ఇంత పెద్ద అయింది. ఈ సీక్వెల్కి ఇవాళ ఇంత ఊపు రావడం కారణం కూడా మా టిల్లుయే. నేను ఏవో కథలు రాస్తున్నాను కానీ ఆ చివరకు ప్రేక్షకులు నవ్వించే కథ రాయలేకపోయానండి. సో దట్స్ హీస్ మై ఎనిమీ. సో వెంకట్ గారు, యూ హ్యావ్ 2 options విత్ యూ. నా ఫ్రెండ్గా కొంచెం దూరంగా ఉంటారా, ఎనిమిగా దగ్గరగా ఉంటారా? నా ఫ్రెండ్గా కొంచెం దూరంగా ఉండాలంటే యూ ప్లీజ్ టీచ్ మై యువర్ టెక్నిక్ టు మీ, లేదా కథ రాసేసి నా పేరు వేసేయండి. ఇద్దరం కలిసి అంటే మీ స్ట్రెంత్ నా స్ట్రెంత్ కలిపి చేద్దాం. నైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అందరు బాగుండాలండి. ప్రమో చూశాను, చాలా బాగుంది. అసలు ముఖ్యంగా ఫంక్షన్ చాలా బాగుంది. ఇట్స్ సచ్ ఎ హోమ్లీ లైవ్లీ థింగ్. ఆల్ ది బెస్ట్. నేను చూసాను సార్, ఏమనుకో సార్, మీరు కొత్తగా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఇంకా చాలా రావాల్సి ఉంటాయి మీరండి. మీకు తప్పదండి. వన్స్ మోర్ ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ. నాకు అమెరికాలో ఫస్ట్ సినిమాలో రావడానికి, నిన్ను కోరి సినిమాతో కోనా గారు ఫస్ట్ సినిమాలు చేయడం ఎలా అన్నది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఆయన గ్రేట్ హెల్ప్ అండి. తర్వాత వి డిడ్ మెనీ మూవీస్. సో సిద్ధు, కంగ్రాచులేషన్స్ ఆన్ ద టిల్లు స్క్వేర్. సో అండ్ అంజలి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 50th మూవీ. సో చాలా సినిమాలు చేయాలని, మాతో కొన్ని సినిమాలు చేయాలని విల్ లుక్ ఫార్వర్డ్. సో అండ్ ద శివ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీమ్కి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అండ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆలీ గారు, అందరికీ కూడా ద బిగ్ కాస్ట్ ఆఫ్ గీతాంజలి. అందరూ మనకెంతో కావాల్సిన వాళ్ళు అంటే మనల్ని ఎప్పుడు కాన్స్టెంట్గా నవ్విస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీక్వెల్ హిట్ అవ్వదు అని ఎవడైతే అన్నాడో వాడికి నేను చెప్పాను అట్లుంటుంది మనతోటి అని. ఇప్పుడు నెక్స్ట్ 2 daysలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మీరు అందరూ కూడా అదే మాట అనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, శివ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ వెంచర్ అండి. సీక్వెల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ఒక ఇన్బిల్ట్ ప్రెషరు. ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అంతే డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది సీక్వెల్ తీయడంలో. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ డైరెక్షనల్ డెబ్యూ అండి. అండ్ భాను, కంగ్రాచులేషన్స్. మా మాస్ మహారాజా గారితో సినిమా చేస్తున్నాడు. ఇది ఎక్కడ మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా పేరు పేరున ఐ డోంట్ నో ఆల్ యూర్ నేమ్స్, ఐఎమ్ రియలీ సారీ. నువ్వు డీజే టిల్ ఇంకా నీకు చెప్పేదేమన్నారు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. హ్యావింగ్ సెడ్ దట్, నేను ఇక్కడ మేజర్గా ఇవాళ ఇక్కడికి రావడానికి చాలా ముఖ్యమైన కారణం మా కోనా వెంకట్ గారు.
కోన గారు డెఫినెట్లీ హైలీ ఎస్టాబ్లిష్డ్ రైటర్ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ మనకి ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైమ్ కోన గారు గురించి పర్సనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈజ్ యాక్చువల్లీ చాలా చాలా జెన్యున్ మంచి మనిషి అంటారు కదా, అలాంటి ఒక చాలా కైండ్ హార్ట్ ఉన్న మనిషి. ఇప్పుడు కూడా మీరు చూశారు, నా గెలుపుని ఆయన తన గెలుపుగా ఫీల్ అయ్యి స్టేజ్ మీద కేక్ తెప్పించి సెలబ్రేట్ చేశారు. హీ టుక్ అవే మూమెంట్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఫిల్మ్స్ ప్రీ రిలీజ్ అండ్ I feel that I am very lucky to have an acquaintance, have a great friend like Kona garu in the industry. ఆయనతో కూర్చుంటే ఎప్పుడూ ఒక డల్ మూమెంట్ ఉండదు. కాన్స్టెంట్గా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని స్టోరీస్ చెప్తారు ఆయన. హైలీ ఎంటర్టైనింగ్ పర్సన్ ఆల్సో కోనా గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రియలీ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే ఫర్ లాంగర్, బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. I love you all boys, thank you very much, love you boys, thank you. మీరిచ్చే ఈ సపోర్టే మా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమకి మంచి విజయోత్సవాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రుడు కోన వెంకట్ గారు చాలా సంవత్సరాల నుంచి మాకు సన్నిహిత మిత్రులు. వారి కుటుంబానికి మాకు అవినాభావ సంబంధం అనేక దశాబ్దాలుగా, వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా. కోన ప్రభాకర్ రావు గారు పెద్దలు, ఆ రోజుల్లో హోంశాఖ మార్చులుగా, గవర్నర్గా, కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పెద్దలు, ఆ కుటుంబానికి సంబంధించిన కోన వెంకట్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా తప్పనిసరిగా రావాలి మిత్రమా అని అడిగితే, సరే ఉగాది నా శాసనసభ నియోజకవర్గంలో ఉండటం అనేది ఆనవాయితీగా ఉన్నటువంటి కార్యక్రమం. నాకు కేవలం మిత్రుడి మీద ప్రేమతోనే అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సినిమా అనేది సామాన్యులకి, పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక మీడియా, వినోద మరో ప్రపంచంలో తెలిసిపోయేటువంటి మీడియా. ఇది కాల్పనిక ఊహకి అందకుండా ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందుబాటులో లేనటువంటి అన్నిటిని కూడా కళ్ళ ముందు చూపిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పంచివ్వగలిగినటువంటి, కోట్లాది మందికి పంచివ్వగలిగినటువంటి మాధ్యమం సినిమా ప్రపంచం. అటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరకాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ ప్రభుత్వ పరంగా సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన, పెరగటానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదనుకుంటున్నాను, అయినా గుర్తు చేయదలుచుకున్నాను. హైదరాబాద్ నగరంలో సినిమా ఇండస్ట్రీ స్థిరపడటానికి కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇక్కడ స్టూడియోలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చినా, లేకపోతే మీరందరూ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఫిలింనగర్ స్థలాలు ఇచ్చిన, చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీని ఇచ్చిన, అనేక రకాలైనటువంటి రాయితీలు ఎప్పుడు ఇచ్చినా సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు కూడా చాలా ఆత్మీయంగా దగ్గరగా చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అదే రీతిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి చాలా సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను కూడా. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలోని కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ సెట్ అది లైవ్ లొకేషనా ఎక్కడ చేశారు? యాక్చువల్గా 50% సెట్, 50% లైవ్ లొకేషన్. ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన, ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఆ వర్క్ వలన అది అంత లైవ్లీగా, చాలా న్యాచురల్గా, అది సెట్ కాదు అన్నట్టుగానే కనిపించింది. అండ్ గ్రేట్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, ఆయన కూడా ఇంపోర్టెడ్ పీస్, ఇక్కడికి వచ్చారు ఇప్పుడే. సో మొత్తం అందరూ మాకు
మిక్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఇండియన్ కిడ్స్ అందరూ కలిపి వర్క్ చేసిన మూవీ వితౌట్ కస్టమ్ డ్యూటీ. అండ్ ప్రవీణ్ యాక్చువల్గా నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్ హిస్ వర్క్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ బాగుందన్నారు. అండ్ 1 million దాటి వెళ్ళి సక్సెస్ఫుల్గా అందరూ ఇష్టపడి వింటున్న సాంగ్స్ల లిస్ట్ లోపలికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు నాకు ఈ అంజలి 50 చాలా లాస్ట్ మినిట్లో చెప్పిన ఒక కాన్సెప్ట్, దానికి కూడా ఇంత మంచి మ్యూజిక్ తోటి ఇంత మంచి సాంగ్ తోటి వచ్చి నాకు ఒక ట్రిబ్యూ లాగా ఆయన పర్సనల్గా తీసుకుని ఆ సాంగ్ మీద వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోనా గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్, ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇది కోనా గారి హోల్ ప్యాకేజ్. అంటే దీన్ని ఎలా తీసుకొచ్చి ఒక మూవీగా మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టారో అది దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కోనా గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా 11th రిలీజ్ అవుతుంది. నాకు చాలా కొంచెం టెన్షన్గానే ఉంది. అందరూ వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. Part 1 ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ Part 2 నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని మా ఈవెంట్ని గ్రేస్ చేసిన అందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ, మీడియా అండ్ బయట నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ మహేంద్ర. థ్యాంక్ యూ. కానీ ద రాయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ సేమ్. ఒకటి అందరికి, మనందరికి, ఆటగాడికైనా అమ్మాయికులకైనా లవ్ ఒకటే అందరికి. అది ఈ సినిమాలో ద రాయెస్ట్ ద ప్యూరెస్ట్ ఫార్మ్, ద మీనింగ్ ఆఫ్ లవ్ మీకు తెలుస్తుంది దీంట్లో. ఇంకా ఇంకొంచెం నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక 1 లైన్లో చెప్పాలంటే, the vision, the story, it's like never before. నేను చూసి పెరగలేదు ఇలాంటి సినిమాలు. సో దీంట్లో నాకు అవకాశం వచ్చినందుకు, ద రోల్, ద క్యారెక్టర్, ఇంత బ్యూటిఫుల్ మ్యాజిక్ స్టోరీకి ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్స్ మైండ్లో రైజ్ అవుతాయి సినిమా అయిపోయిన తర్వాత. అండ్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నవదీప్ భయ్య 2.0 మీకు ఆల్రెడీ ఎలా ఉందో కనిపిస్తుంది కదా. ఐ గ్యారంటీ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ వెరీ వెరీ గుడ్ అండ్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ విశ్వక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంటర్వెల్ సీన్ నాకు తెలిసి నేను చెప్పనా, వద్దు కొట్టేస్తారు. బట్ యా థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారి గురించి సక్సెస్ మీట్లో కొంచెం ప్రిపేర్ అయ్యి బాగా మాట్లాడతాను, ఎందుకంటే అది చాలా చెప్పాలి. యా I know I kept hearing his name in the industry. బట్ దెన్ నేను ఈ కథ రాద్దాం అనుకున్నప్పుడు చాలామంది మన దగ్గర ఉన్న హీరోలు వాళ్ళు వీళ్ళు, ఇంకా తమిళ వాళ్ళు, ఇంకా మలయాళం వాళ్ళు, ఇంకెక్కడి నుంచి ఒరిస్సా నుంచి తెద్దామని చాలా పేర్లు ఫోటోలు అనుకొని గోడ మీద అంటించుకొని మా ఏడీలు పాపం రోజు అన్న ఇతను ఎలా ఉంటాడు, అతను ఎలా ఉంటాడు, ఎలా రా అదరబండి. సో సమ్హౌ సమ్వేర్ ఐ గాట్ దిస్ ఇమేజ్ నవదీప్స్ ఫేస్ వన్ డే. తనకి ఆ గడ్డము, ఆ పెద్ద జుట్టు ఊహించుకొని ఎందుకో సూట్ అవుతాడు అనిపించింది. అందరికీ నమస్కారం. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ బికాజ్ ఆఫ్ అ లాంగ్ గ్యాప్, వెరీ లెస్ ప్రాక్టీస్, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మా వాళ్ళ హృదయాల గురించి నీకు తెలీదు. వాళ్ళు క్షమించడానికైనా నువ్వు తప్పు చేయాలని కోరుకునే మంచి మనసు వాళ్ళది. షూటింగ్ జరుగుతున్నప్పుడు వీ హ్యాడ్ సో మెనీ ఛాలెంజెస్, చాలా అనుకోని పరిణామాలు. అండ్ లైక్ every day was a new day. Matlab, one day we were battling rains, one day we were battling treks, one day we were just thinking what can we shoot because it's like so stormy, so rainy, and but we little better marchipayano please. నాకు అంటే నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారినాయి ఈ సినిమా తర్వాత అనేది నాకు తెలుసు. అది నా పర్సనల్ జర్నీ. అవి మీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సినిమా సక్సెస్ అదంతా ఓకే, కమర్షియల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు, వాళ్ళకి రిటర్న్స్ రావాలి, అండ్ దెన్ కమర్షియల్గానే హిట్ అవ్వాలి సినిమా, కాదంట్లా.
కానీ దానికంటే ఎక్కువగా ఈ కథ, ఈ మనిషి నా జీవితంలోకి వచ్చాక నాకేం మార్పులు వచ్చినాయి, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది ఒక 20 to 30% కథలోంచి మీకు కనెక్ట్ అయినా ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ దట్ ఐ డన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ హూ హవ్ మేడ్ ఇట్ హ్యాపెన్, లైక్ కౌశిక్, అంశుమన్, ప్రశాంత్ అన్న, ప్రశాంత్, కార్తిక్ అండ్ వాసు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గోవింద్ వసంత మ్యూజిక్, ఇదంతా అంటే మళ్ళీ మాట్లాడుకుందాం సినిమా గురించి. ప్రస్తుతం ఉగాది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ట్రైలర్ మీద మాకున్న నమ్మకం, ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఎంత అంటే, ఫస్ట్ టైం ఎవర్ థియేటర్లకు వెళ్ళి 7 సిటీస్లో వీఆర్ ప్లేయింగ్ ద థియేట్రికల్ ట్రైలర్ స్టార్టింగ్ నౌ. హైదరాబాద్తో స్టార్ట్ చేశాను. ఈరోజు సాయంత్రం వైజాగ్ వెళ్ళి తర్వాత మా ఏలూరు శ్రీను గారు ఒక మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు. వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్లస్ 1 or 2. సో సాయంత్రం పెడతాను ఆ టూర్ డీటెయిల్స్. సో మాకంటే ఈ పాయింట్ ఎంత వెళ్ళాలని కోరుకుంటున్నాం, ఈ సినిమా ఎంత మనుషులోకి వెళ్ళాలన్న కోరుకుంటున్నాం అనేది, ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్, ఈ విధంగా పండగ పూట మీకు చెప్పాలని, మీకు పంచుకోవాలనే కోరికతో వీఆర్ స్టార్టింగ్ ఒక లవ్లీ పేరు పెట్టారు, ప్రేమయాత్ర అని. ఆ ప్రేమయాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో మీ ఊరు వచ్చి మీకు చూపిస్తా ఆ థియేటర్లో ట్రైలరు అండ్ మాట్లాడుకుందాం అక్కడ. థ్యాంక్ యూ వన్స్. విశ్వక్, ఇందాక మా డైరెక్టర్ చాలా మంచి మాట చెప్పాడు, సెల్ఫ్ మేడ్. అండ్ ఫస్ట్లో కరెక్టే ఒక 2-3 వేరియేషన్స్ వచ్చినాయి, ఏంటి ఇతను అని. బట్ నాకు బాగా పరిచయం అండ్ మేమిద్దరం చిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే. నేను సినిమాలకి రాకముందు ఐ యూస్ టు బ్యాక్ ప్యాక్ అండ్ గో వ్యానిష్ ఫర్ లైక్ 30-35 days. ఎవ్వరు ఫ్రెండ్స్ రాకపోతుండే, అందరు హ్యాండ్ ఇస్తే ఒకరోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లనే మాయమైపోయి. దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. లదాఖ్ వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళిన, గోవాకి ట్రెక్కింగ్కి వెళ్తారా. సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో, బేసికలీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్, మై లైఫ్. అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 years తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్లో ఇది జరగాలి అనుకున్నానో, లైక్ ఆ వండర్ ఏంటంటే, నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను 3 years తర్వాత షూటింగ్ చేస్తుండే నా సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షనే అనుకుంటా. ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అనమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిఫైన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ ఎ ఇంటర్నల్ జర్నీ, ఎవాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది, కానీ ఎంజాయ్ చేస్తాం, వస్తాం. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హార్న్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మొలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ సేమ్ నా గామి లెక్కన ఇంటర్నల్ జర్నీ, కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నా, నవదీప్ అన్ననేమో అంటే ఆ కొండల్లో నీకు చల్లేసింది, ఇక్కడేమో మాకు తడిసిపోయింది కాబట్టి ఎక్కువ బట్టలు. సో అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి. నేను అప్పుడులో దిల్షునార్లు ఉంటుండే. మాకు ఎట్లా అంటే, ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు, బంజారాహిల్స్లో మనుషుల్ని చూసుడు, 2 ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుంటాయి నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీహిల్స్లో ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని. అప్పుడప్పుడు వచ్చేటండి షూటింగులు చూడనీకే అండ్ జూబ్లీహిల్స్ చూడనీకే. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరైనా ఉంటే నవదీప్ అన్న ఉంటుండే. చాలాసార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండేవులు కానీ పలానా రెస్టారెంట్స్లో అక్కడిక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే, అందరు యాక్టర్లకి ఒకరికొకరు పడకపోవచ్చు, కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు, ఆయన నవదీప్.
మా ప్రొడక్షన్లో ఇది రెండో మూవీ. బేసిక్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణము నా బ్రదర్ షణ్ముఖ్. తనకున్న ప్యాషన్ కావచ్చు, తనకున్న డెడికేషన్ కావచ్చు. సో మేము వేరే వేరే ఫీల్డ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మూవీ ఫీల్డ్లో తన ప్యాషన్ కోసం మేమందరం ఈరోజు రావాల్సి వచ్చింది. ఈ ప్రొడక్షన్లో ఇది మా సెకండ్ మూవీ. అఫ్కోర్స్ ఆది అన్న చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది చాలా మంచి ఓరియంటెడ్ మూవీ. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనేసి మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. విజువల్స్ ఆర్ గోయింగ్ టు బీ అ వెరీ స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్కి మ్యాచ్ చేయడానికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో రవి గారు ఈ సినిమాకి ఆన్ బోర్డ్ రావడం వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ లైక్ వెరీ గ్రాండియర్ విజువల్స్ ఉంటాయి. ఆది అన్న ప్రీవియస్ సినిమాస్ కన్నా కానీ దీంట్లో ఆది అన్న అవతార్ వేరేలా ఉంటుంది. ఐ కాన్ఫిడెంట్లీ సే దాట్. మా హీరో అది ఈ సినిమాలో చాలా ప్యాషనెట్గా చేశారు. నాకు తెలుసు ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నేను మన బ్రదర్తో ఫాలో అవుతున్నాను. చాలా మంచి సినిమా ఇది. శాబ్ బ్రదర్స్ దీన్ని తీసుకుని మన బ్రదర్స్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు. సో మీడియాకి చాలా థ్యాంక్స్. ఈరోజు తెలుసు చాలా బిజీ డే, మీరందరూ చాలా సినిమాలు అన్ని చోట్లకి వెళ్ళారని, అయినా కూడా వచ్చి మాకు టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఫస్ట్ ఫిలిం నుంచి. అది డాడీకి ఉండే రిలేషన్షిప్, అలానే మా ఫ్యామిలీ అంటే అందరికీ ఇష్టం. సో అలానే మీ సపోర్ట్ ఎప్పుడు నా జర్నీ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. సో అందరికీ హ్యాపీ ఉగాది. మనకి తెలుగు ఉగాది అంటే అందరూ ఫ్యామిలీ ఇట్స్ ఎ ఫెస్టివల్. సో ఉగాది పచ్చడి చేసుకొని అందరం ఇంట్లో. సో నేను కూడా మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇది అయిన వెంటనే. సో మీరు కూడా అలానే మంచి హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ షణ్ముఖ టైటిల్ వినగానే చాలా బాగుంది అనిపించింది. అండ్ డాడీ కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టారు, టైటిల్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందని. సో ఎస్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అపానీ బ్రదర్స్, అలానే మా డైరెక్టర్ షణ్ముఖ్ గారికి, కంప్లీట్ టీమ్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ రవి బాసూరు గారు. సో ఆయన ఈజ్ వెరీ బిజీ అండ్ సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే ఆయన ఒప్పుకుంటున్నారు. అలాంటిది మా కథ నచ్చి ఈ సినిమా చాలా బాగుంది, మంచి స్పాన్ ఉంది అని చెప్పి ఆయన ఆన్ బోర్డ్ రావడం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంది ఈ సినిమాకి. సో ఆల్మోస్ట్ 70% ఫిలిం షూట్ చేసాం అండ్ విఎఫ్ఎక్స్ కూడా స్టార్ట్ చేసాం. మన జీవితంలో లాగే 6 పదార్థాలు కలిపితేనే ఉగాది పచ్చడి అంటారు. ముందుగా తీపి, మన జీవితంలో సంతోషాలు గుర్తు చేయడానికి, ఆశ్చర్యాన్ని గుర్తు చేయడానికి పచ్చి మామిడికాయ, భయానికి గుర్తుగా ఉప్పు, వేపాకు, చింతపండు, ఇవన్నీ. గనా ఏంటి కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. ఈ సంవత్సరం అయినా 3 ముళ్ళు ఏమైంది మీ బావకి? ఏమవ్వట్లేదండి, అది మా బాధ. ఏం అవ్వట్లేదా? నేను ఒక సూపర్ పచ్చడి తయారు చేసి ఇస్తాను ఈ ఉగాదికి. ఇది మామిడి, కొంచెం ఉప్పు, 2 బంతి పువ్వు. ఓకే ఓకే. ప్రొడక్షన్ రసం లాగా ఉంది. మీరు మరీను పిలవండి మీ బావని. పెట్టండి. ఓ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయా, తీపి. నువ్వు పెట్టమ్మా. యా, ఎలా ఉంది? అబ్బా చూసారా,
అసలు ఆ ఒక్కటి అడక్కు అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. థియేటర్లో ఈ పచ్చడి ప్రభావం ఏంటో మీకు తెలుస్తుంది. ఏంటంటారు? అంతే. ఆ ఒకటి అడుగు ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది. మా టీం ఆ ఒకటి అడుగు తరపు నుంచి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎస్, మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. తీసుకో అమ్మా, తీసుకో. భయపడుతున్నావు ఏంటి? నా పచ్చడి పట్టు. అది బాగుందా? ఓకే, బాగుంది బాగుంది. నిజంగానే చిట్టపండు కల్పించాడు రా ఎవడో. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అయిన యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి చూసేయండి. థ్యాంక్ యూ.